వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా మరి నారాయణ గారు వారి గృహ ప్రతిష్ట సందర్భంగా ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ సందర్భంగా దేవుడు చేసిన ఉపకారాల మేలును బట్టి ఈ రీతిగా ఈ యొక్క కృతజ్ఞత సువార్త సభ జరగాలని వారు కోరిక మేరకు దేవుడి అవకాశాన్ని దేవుడిచ్చాడు. మంచిది. వారి ఆహ్వానం మేరకు మేము రావటం జరిగింది. అంతేకాకుండా మరి ఈ స్వరం ఎంతలెక్క వినిపిస్తుందో వింటున్న వారికి కూడా మరి ఇరుగు పొరుగు వారికి, ఈ గ్రామ ప్రజలకు, ఈ గ్రామ పెద్దలైన వారికి, ఈ గ్రామంలో ఉన్నటి అధికారులైనటువంటి వారికి, ఈ గ్రామంలో ఉన్నటి నాయకులైనటువంటి వారికి, ప్రజలకందరికీ, సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి రక్షించును గాక. ఆమేన్. ఈ యొక్క దేవుడు మనిషిని సృష్టించాడు. మనిషిని కాదు, మనిషి కంటే ముందే ఈ సృష్టిని కలగజేశాడు. ఈ సృష్టిని కలగజేసిన విధానం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయన యొక్క వాక్కును పంపించాడు. వాక్కు ద్వారా ఆయన పలికాడు. ఆయన మాట పలికాడు. ఏమని పలికాడు అంటే కలుగునుగాక. ఏమన్నాడు? కలుగునుగాక అన్నాడు. ఈ సమస్తము విశ్వమంతా శూన్యముగా ఉన్నప్పుడు ఈ సృష్టిని ఆయన కలుగునుగాక అని పలికినప్పుడు ఆకాశము కలిగింది, భూమి నిర్మించబడింది. అలాగే ఈ ఈ ఈ సృష్టిలో ఉన్నటి, ఈ యొక్క విశ్వంలో ఉన్నటి ఏవండి మనం గ్రహించినవి, గ్రహించలేని ఎన్నో గ్రహాలు, నక్షత్ర మండలాలు, పాలపొంతలు లాంటి ఎన్నో దేవుడు కలుగునుగాక అన్నాడంతే. కానీ మనుషులు ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు ప్రారంభించినప్పుడు, కొత్త కొత్త వాటిని కనుగొన్నప్పుడు, ఇది మేము కనుగొన్నామని చాలా ఆనందంగా వారు ప్రకటించుకుంటారు. అంతేకాదు మొట్టమొదటి వ్యక్తి చంద్రమండలానికి వెళ్ళాడని చాలా ఆనందించుకుంటారు, తెలియపరిచారు, చాలా సంతోషపడ్డారు. మంచిదే. అంతేకాదు ఇంకా నూతనమైనవి, అలాగే సముద్రంలో, మహాసముద్రాల్లో ఉన్నటి ఎన్నో వాటిని కనుగొంటున్నాడు. భూమిలో ఉన్నటి అనేక ఖనిజాలను కనుగొంటున్నాడు. కనుగొన్నప్పుడల్లా మేమేదో సాధించాం, మా తెలివితేటల వల్ల, మా జ్ఞానం వల్ల అని ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషుడు ఏ స్థితికి వచ్చాడంటే మేమే దేవుళ్ళు అన్నట్టుగా మనుషుడు అతిశయపడుతున్నాడు. ఒక మాట ఆలోచన చేయండి. భూమిలో ఎక్కడో ఉన్నటి ఒక గ్యాస్ను కనుగొన్నప్పుడు, ఒక పెట్రోల్ని కనుగొన్నప్పుడు, ఒక బంగారపు నిధిని కనుగొన్నప్పుడు ఆశ్చర్యపోతున్నారు కదా. కానీ అక్కడ పెట్టాడే, అక్కడ పెట్టినది వాడు ఎవడు? సృష్టికర్త అనే దేవుడు. ఇంకా అలాంటి పెట్టినవి ఈ భూమిలో కానీ, ఈ విశ్వంలో కానీ, సముద్రాల్లో కానీ, ఆకాశ మండలాల్లో కానీ. ఎవరన్నా అక్కడికి ఒక ఇద్దరు వెళ్ళండి, కారు వచ్చింది మనది, అడ్డు తీసి కారులా తెచ్చేమనండి. ఎవరన్నా ఒకళ్ళు వెళ్ళండి, సరిపోద్ది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము ఎవరిని చూస్తున్నామంటే చంద్రమండలానికి వెళ్ళినట్టు వారు ఎవరా? అబ్బా, ఎంత మరి గొప్ప వ్యక్తి అన్నట్టుగా. అలాగే మొట్టమొదటగా మరి ఈ భూమిలో కనుగొన్నటి ఖనిజాలను బట్టి వారి పేర్లు పెద్ద అక్షరాలతో ప్రపంచం అంతా సాటం జరుగుతుంది. కానీ అక్కడ నిర్మించినటి, అక్కడ పెట్టినటి ఆ దేవుణ్ణి మాత్రం ఎవడు గుర్తించట్లేదు. ఆ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. ఇంకా ఇప్పుడు మనుషుడు ప్రపంచవ్యాప్తంగా కనుగొన్న వాటికంటే
కనుగొన్న వాటికంటే ఇంకా కనుగొనవలసినవి 99% కంటే 99.99 అంతే. అంత కనుగొనవలసింది ఉందండి. ఇప్పుడు మనుషుడు కనుగొన్నది ఎంత అంటే ఏవండి, కంటులోని అలకంత. కానీ నిజానికి ఇంత విశ్వాన్ని ఇంత అద్భుతంగా దేవుడు సృష్టించాడు అంటే కనుక ఆ సృష్టికర్తనే దేవుడు ఎంత మహాజ్ఞాని, ఎంత గొప్ప దేవుడు, ఏవండి ఆయన ఎంత ఆశ్చర్యకరుడు. ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఆలోచన చెయ్యాలి ప్రభునందు ప్రియ సహోదరుల సహోదరి. కనుక దేవుడు ఇదంతా సృష్టించినప్పుడు ఏవండి, ఈ యొక్క విశ్వంలో ఒక భూగోళం ఒకటి ఉంది. దీని మీద మాత్రమే మనిషిని నిర్మించాడు. మనిషి మాత్రం ఉనికి కలిగి ఉండడానికి, చలించడానికి ఈ భూమండలాన్ని అనుకూలంగా చేశాడు. ఈ భూమి మీదే మనిషిని సృష్టించాడు. ఈ భూమండలం నుండి ఎన్నో మండలాల్లోకి ప్రయాణం అవుతూ ఉన్నాడు. ఎన్ని మండలాలు ప్రయాణం అయినప్పటికీ కూడా మనుషుడు నివాసం యోగ్యంగా ఉండే ప్రాంతం మాత్రం ఈ భూమి. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ భూమి అంతటినీ కూడా ఆయన ఒక విల్లుగా పోల్చాడు. బైబిల్ చెప్తుంది, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అంటాడు. ఇల్లు ఈ ప్రపంచం అంతా కూడా ఏమండి, ఇక విశ్వం అంతా కూడా దేవుడు ఒక ఇల్లుగా చేశాడు. అయితే ఈ ఇంటిలో మనల్ని పెట్టాడు. మనమైన పిల్లలం. ఆయన కనుగొనపోయినప్పటికీ కూడా ఆయన బిడ్డలంగా మనల్ని పుట్టించాడు. ఎన్నో జీవులు పుట్టించాడు. ఎన్నో రకరకాల జీవులు ఉన్నాయి. కానీ వాటిని కూడా కలుగునుగా కంటే కలిగాయి. మనిషిని మాత్రం ఆయన స్వరూపంలో, ఆయన పోలికల్లో చేశాడు. గనుకొని మనం ఆయన పిల్లలం. మనిషి వేరు, ఉన్న జీవులు వేరు. ఈ లోకంలో మనుషుడు ఏమనుకుంటున్నాడు అంటే అన్నీ జీవులే అనుకుంటున్నాడు. అన్నీ జీవులే, అన్ని జీవుల్లో ఒక జీవి మనిషి జీవి అనుకుంటున్నాడు. కాదండి. అవన్నీ ఈ ప్రకృతిలో సృష్టించబడతాయి. ఒక గాలి ద్వారా సృష్టించబడతాయి ఎన్నో పురుగులు. ఏమంటే ఒక గాలి ద్వారా కొట్టుకుపోతాయి. మనుషుడు ఒక గాలి ద్వారా పుట్టలేదు, ఒక గాలి ద్వారా కొట్టుకుపోవట్లేదు. కానీ మనుషుడు ఆయన స్వరూప్యంలో, ఆయన పోలికల్లో ఆయన జ్ఞానం ఇచ్చి నిర్మించి మనిషితో ఏమన్నాడంటే ఈ విశ్వమంతటిని కూడా లోపరుచుకో, ఈ భూమండలం అంతటిని కూడా ఏలుకో, పరిపాలించు అని దేవుడు మనిషికి ఆధిక్యత ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. అటువంటి రీతిగా మనిషిని దేవుడు సృష్టించి, దేవుడు మనిషికి ఒక నియమం, ఒక విధి, ఒక కట్టడ లేక ఒక ఆజ్ఞ ఆయన ఇచ్చాడు. ఇదిగో మీరు నా మాట ప్రకారంగా మీరు ఉంటే మీకు కావలసినవి అన్నీ కూడా నేను సిద్ధం చేస్తాను ఈ భూమండలం మీద. మీరు పుట్టక మునిపే లేక మిమ్మల్ని పుట్టించక మునిపే ఇవ్వండి, గాలి, వర్షము, మంచు, ఆవిరి, సూర్యరశ్మి, ఇలా ఎన్నెన్నో దేవుడు మనిషికి కావలసింది అంతా కూడా ఈ భూమి మీద మనిషి జీవించడానికి, చలించడానికి, బ్రతికి ఉండడానికి సమస్తము కూడా అనుకూలంగా పరిచాడు. కాబట్టి ఇలాగ మనము ఆయన మాటకు ఇదే చూపిస్తూ మనం ఆ ప్రకారంగా ముందుకి జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషుడు ఆ ఆజ్ఞను అతిక్రమించాడు. ప్రైజ్ లార్డ్. ఆజ్ఞను ఏమయ్యింది? అతిక్రమించాడు. ఎప్పుడైతే దేవుని స్వరూపంలో ఉన్నటి మనుషుడు, దేవుని పోలికలో ఉన్నటి మనుషుడు, ఎవరి దేవుడు ఇచ్చినటి జ్ఞానం కలిగిన మనుషుడు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో ఆయన మహిమను కోల్పోయాడు, దేవుని స్వరూప్యాన్ని కోల్పోయాడు, ప్రాముఖ్యమైంది ఆయన సన్నిధి కోల్పోయాడు, అనగా ఆయన సహవాసం కోల్పోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సృష్టిని అంతటిని కూడా కలగజేయటంలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నేను నరుని చేస్తాను,
నరులకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు సృష్టిలో పెట్టి అప్పుడు నరుని చేశాడు. ప్రైజ్ లార్డ్. ఇంటి ఆ గృహ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఏమండి చాలా చక్కగా అందంగా బట్టలు ఎక్కడ పెట్టుకోవాలో, సరుకులు ఎక్కడ పెట్టుకోవాలో, ఏది ఎక్కడ పెట్టుకోవాలో అవన్నీ ఎక్కడికక్కడికి అమర్చడం జరిగింది. అంటే దాంట్లోకి ఇంక ఎళ్ళకు మునిపే అన్నీ సిద్ధపరిచాం. ఇప్పుడు వెళ్ళగానే ఏం చేస్తాం? సర్దుకుంటామే. ఇది ఈ బీరువా బట్టలు పెట్టుకోవడానికి, ఇక్కడ ఇది పెట్టుకోవడానికి, ఇక్కడ ఇది పెట్టుకోవడానికి కానీ ఏటికయ్యే ఏమండి ఆ విధంగా ఏర్పాటు చేసినప్పుడు వెళ్ళిపోయి సర్దుకుంటాం. అలాగే ఈ భూమి మీద కూడా దేవుడు అన్నీ కూడా సిద్ధం చేసి మనల్ని పుట్టించాడు. ఎందుకంటే మనం అడిగితే గాలి ఇవ్వలేదు, మనం అడిగితేనే నీరు ఇవ్వలేదు, మనం అడిగితేనే సూర్యరశ్మి ఇవ్వలేదు. మనకు అవసరమని మనం పుట్టక మునిపే గాలి ఇచ్చాడు, మనం పుట్టక ముందే నీరుంది, మనం పుట్టక ముందే సూర్యరశ్మి ఉంది. ఇది మనకు అవసరమని దేవుడు మహాజ్ఞాని. ఈ విధంగా దేవుడు సృష్టించి ఈ సమస్తాన్ని కలగజేసి మనల్ని పెట్టాడు. అయితే బైబిల్ ఏం చెప్తుంది అంటే అన్నీ కూడా ఈ సృష్టిలో ఉన్న అన్నీ కూడా దేవుడి మాటలు ఏంటున్నాయి. ఈ సృష్టిని చూసినప్పుడు వాటికి భాష లేదు, వాటికి ఏమి లేదు, భాష లేదు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడింది. మొదటి వచనం కానీ చూసినట్లయితే ఆకాశములు దేవుని మహిమను ఎవరిస్తున్నాయంట. దేవుని మహిమ ఆకాశములను పరిశోధించినప్పుడు ఆయన ఎంత మహిమ గలవాడో, నన్ను సృష్టించిన దేవుడు అని ఆకాశములు మహిమపరుస్తున్నాయంట. కానీ ఒక్క మాట ఇక్కడ, ఆకాశముల కానీ బైబిల్ దగ్గరికి వస్తేనే ఈ సత్యం తెలుస్తుందండి. మనకు కల్పించింది ఒకే ఆకాశం. ఆకాశానికి ఎక్కినవాడు ఎవడో, ఆకాశానికి ఎక్కినవాడు ఎవడండి? చంద్రమండలం మీద ఎక్కొచ్చు ఏమండి, లేక కొన్ని గ్రహాల మీదకి వెళ్ళొచ్చండి. కానీ ఆకాశానికి ఎక్కొచ్చానని చెప్పినాడు ఎవడన్నా ఉన్నాడా? ఏవండి, ఎవడు ఆకాశానికి ఎక్కినోడు లేడు. అందుచేత మనుషుడు ఏవండి ఎన్ని యుగాలు లేక ఎన్ని తరాలు చూస్తున్నప్పటికీ ఈ ఆకాశం కిందే. కానీ గమనించండి, బైబిల్ చెప్తుంది మనకు కనిపించి ఒక్క ఆకాశం కాదు, దానిపైన మరొక ఆకాశం ఉంది, దాని మధ్య ఆకాశం అన్నారు. తర్వాత మూడో ఆకాశం అని ఉంది. ఏవండి, మూడో ఆకాశం, ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడనుంది దేవుడి గురించి. దేవుడు అండి ఎంత ఉన్నాడో, ఆకాశ మహాకాశములు పట్టవండి ఆయన్ని. అర్థమైందా? అలాంటి దేవుడు మనలను కలగజేశాడు, మనల్ని పుట్టించాడు. కానీ ఆయన సృష్టించినట్టు ఈ సృష్టి దేవుని మహిమపరుస్తుందంట. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షము ఆయన చేసిన చేతి పనిని ప్రచురపరుస్తుంది. అంతరిక్షం ఏం చేస్తుంది? ప్రచురిస్తుంది. పగటికి పగలు, రాత్రికి రాత్రి ఏం చెప్తుంది? జ్ఞానం. మాటలు అనేదానికి మాటలేవు. పగలు రాత్రి కదా, వాటిలో జ్ఞానం మనకు బోధిస్తుందంట. మాట్లాడకుండా జ్ఞానం బోధిస్తుందంట. ఏంటండి, ఏం బోధిస్తుంది? మాట్లాడకుండా జ్ఞానం బోధిస్తుందంట మనిషికి. గమనించండి, మనిషి కొరకు సృష్టించాడు వాటిని, కానీ మనకు బోధిస్తుందంట. పగటికి పగలు, రాత్రికి రాత్రి. ఏమని బోధిస్తుంది? ఏ జ్ఞానం చెప్తుంది? ఒరే లెగవేంట్రా, ఇంకా ఒరే లేకపోతే ఏమంటారు? ఒరే వీడు సోమరోడండి, 8 లేకడు, 9 లేకడు, 10 లేకడు. కానీ ఎలుగు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఒరే పొద్దుక్కిందిరా, ఎలుగొచ్చిందిరా, ఇంకా లెగవేంట్రా, స్కూల్కి వెళ్ళాలి, ఒరే లెగరా, ఎండెక్కింది, ఒరే పొలం వెళ్ళాలి, లెగరా, ఒరే ఆఫీస్ టైం అయిపోతుందిరా అని దాన్ని చూసి మాట్లాడుతూ ఉంటాం. పగలొచ్చింది ఎందుకంటే నువ్వు నిద్రపోయింది చాలు, లెగిసి వెళ్ళి నీ పని ఏదో నువ్వు చూసుకో. పగలు బోధిస్తుంది. రాత్రి అయిపోగానే చాలామంది చీకటైనా సరే ఏదో నిలుక్కుంటూ ఉంటారు ఏదో పడిపోయినట్టుగానే. ఏమంటే పిసినారు వాళ్ళు అనమాట వెళ్ళాం. ఇంకా ఏదో ఏవండి కనుక ఒరే సాల్రా చేసింది, వెళ్ళి విశ్రాంతి తీసుకో, చచ్చిపోతావు లేకపోతే
రాత్రి తెలవాళ్ళు కూడా చేసేవాడిని ఏమైపోతావు? చచ్చిపోతావు. కాబట్టి రాత్రి అయింది, రెస్ట్ తీసుకో. నిజంగా దేవుడి మహాజ్ఞానం కదా. ఏమండి, దేవుడికి రాత్రి పగళ్ళు ఉండవు అని తేడా ఉండదు. ఏమండి, కానీ మనసుకు రాత్రి పగళ్ళు అవసరమని పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఏం చేస్తుందంటే జ్ఞానం తెలుపుతుంది, మనకి వివేకం తెలుపుతుంది. యోబు అంటాడు, మృగములను విసారించండి, అవి మీకు విసారించండి, అవి మీకేం చేస్తాయి? ఏం చేస్తాయి? యోబు గ్రంథం చూడండి, 6:24. యోబు గ్రంథం అనగానే చదివేయాలి. అది నా చేయుడి అదే మృగములను విసారించుడి. కుడి వైపున ఉంటుంది అన్నట్టు పైనుంచి. ఓకే, మృగములను విసారించుము. మృగాలకి మాటలు లేవు, కానీ నీకు ఏం చేస్తుంది? బోధిస్తుంది. ఏం బోధిస్తుంది? మృగములను విసారించు, అవి నీకు బోధిస్తుంది. ఆకాశ పక్షుల్ని విసారించు, అవి నీకు తెలియజేస్తుంది, తెలివి కలగజేస్తుంది. భూమి గురించి ధ్యానించినడలా అది నీకు బోధిస్తుంది. చేపలను చూస్తే నీకు ఎవరిస్తుంది అంటే, మనుషుడు, ఈ మహాజ్ఞాని అనే మనుషుడు ఏమైపోయాడు అంటే, దేవుని ఆజ్ఞ తిరస్కరించి ఆజ్ఞకు ఏం చేశాడు? అతిక్రమించి దేవునికి దూరం అయిపోయాడు. దేవుని స్వరూప్యాన్ని, దేవుని పోలికను కోల్పోయాడు. దేవుని మహిమ కోల్పోయాడు. దేవుని రక్షణ పోగొట్టుకున్నాడు. ఆయన సన్నిధి పోగొట్టుకున్నాడు. దేవుడు ఆయన సన్నిధి ఇచ్చి ప్రతిరోజు ఈ మనిషితో సహవాసం చేస్తూ ఉండేవాడు. ఆది కాలంలో దేవుడు ఎవరిని ఆయన స్వరూప్యంలో, ఆయన పోలికల్లో మంచు ద్వారా తడిపి ఆ మట్టి తీసుకుని ఒక బొమ్మగా చేసి ఆయనలో నుండి జీవాత్మ ఊదినప్పుడు ఆ మట్టి బొమ్మ నరుడయ్యాడు. నరుడు జీవాత్మ అని రాయబడుతుంది బైబిల్లో. అటువంటి నరుడితో దేవుడు సహవాసం చేయటం మొదలుపెట్టాడు. ఈ యశమంతటిని కూడా మాటతో సృష్టించిన దేవుడు, ఏమండి, మాటతో నిర్మించిన దేవుడు ఆ మనిషిని చేసుకుని సహవాసం చేయటం మొదలుపెట్టాడు. ఎందుకు మనిషిని చేశాడు అంటే, దేవుడు మనతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆ పరలోకంలో కోటాను కోట్ల మంది చెరుబులు, కెరూబులు, ఏవడి పెద్దలు, జీవులు ఎందరో ఉంటారండి. వారందరూ నిత్యము కూడా ఆ ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తూ ఉంటారండి. అటువంటి ఆరాధనీయుడు అయిన, స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు అయిన అలాంటి దేవాది దేవుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషిని చేసి, ఒక మట్టిలో నుంచి ఒక మనిషిని నిర్మించి ఆ మనిషితో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. అంటే నీతో సహవాసం కోరుకుంటున్నాడు. నిన్ను ఎందుకు పుట్టించాడు అంటే, దేవుడు నీతో సహవాసం చేయటానికి. అలా సహవాసం చేస్తున్నటి ఆ మనుషుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడికి దూరం అయిపోయాడు. దేవుని మహిమను, దేవుని స్వరూప్యాన్ని, దేవుని పోలికను, దేవుని సన్నిధిని కోల్పోయాడు మనుషుడు. ఇప్పుడు దేవుడు అదృశ్యుడైపోయాడు. దేవుడు ఏమైపోయాడు? అంతకుముందు దేవుని ప్రత్యక్షతకు చూసినట్టు మనుషుడు ఒకేసారి దేవుని యొక్క ఆ ప్రత్యక్షతను మరి ఆగిపోయింది. దేవుడు యొక్క కనుమరుగైపోయాడు, అదృశ్యుడైపోయాడు మనుషుడికి. అప్పటి నుంచి మనుషుడు ఎదుగులాడుతున్నాడు. మనిషిలో ఉన్నటి ఆత్మ దేవుళ్ళ నుంచి వచ్చింది. మృగాల్లో ఆత్మ లేదు, శరీరము ప్రాణమే ఉంటుంది. మృగాలు కానీ ఉన్న ఏ జీవిలో చూసినా శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఆత్మ అనేది మనిషిలోనే పెట్టాడు. ఈ ఆత్మే పరమాత్మ అంటారు కదా. అవునండి, శరీరము ప్రాణముతో పాటు దేవుడు మనలో ఆత్మ పెట్టాడు.
ఈ ఆత్మ దేవునిలో నుంచి వచ్చింది. ఈ ఆత్మ ఏమండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది. దేవుడు అంటే ఆరాటపడుతోంది. ఆ దేవుళ్ళ నుంచి వచ్చింది కాబట్టి ఈ ఆత్మ ఎప్పుడు కూడా ఈ ఆత్మ ఏం చేస్తుంది అంటే ఏమండి దేవుని కొరకు తపిలాడుతుందండి. ఏమండి దేవుని కొరకు చాలా 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 ఏమండి ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది. అవును ప్రియులారా, అందుకని మనుషులు ఆత్మ ఏం చేస్తుందంట, ఏమండి మనం పడుకున్నా కానీ ఏమంటుందండి, దేవుడు 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 అంటూ ఉంటారు. ఇప్పుడు చాలాసార్లు ఏమంటారంటే దేవుడు ఉన్నాడండి. మనకి ఏమంటారండి, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఏదైనా ఏమండి సమస్య కలిగినప్పుడు మనుషుడు ఏమంటాడంటే దేవుడు ఉన్నాడండి అని చూసుకోండి. ఎవరైనా మనల్ని అన్యాయం చేసినప్పుడు, అన్యాయంగా మనల్ని బాధించినప్పుడు దేవుడు ఉన్నాడండి, దేవుడు చూసుకుంటాడు అంటారు. దేవుళ్ళా దేవుడా, దేవుడా దేవుళ్ళా, దేవుడు ఏకవచనం చెప్తాడు. దేవుడు ఒక్కడే, ఆయనే సృష్టికర్త, దేవుడు ఉన్నాడండి అంటారు. అవునండి, ఆ దేవుడు ఆయనలో ఉన్న ఆత్మ మళ్ళా పెట్టాడు కనుక మనలో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే ఘోషిస్తుంది. సముద్రం ఘోషించినట్లుగా దేవుడు 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 అని ఘోషిస్తుంది. అంతేకాదు ఇంకేం ఘోషిస్తుందంటే యేసు 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 అని ఘోషిస్తుంది. ఏమండి, ప్రతి ఒక్క హృదయాల్లో కూడా మతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా, ఏ విధమైన భేదం లేకుండా ప్రతి మనిషి కూడా ఏమండి ఏమని ఘోషిస్తున్నాడో తెలుసా? ఆత్మ ఏమని ఘోషిస్తుందో తెలుసా? యేసు 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 అని ఘోషిస్తుందండి. మేము ఎప్పుడు యేసు అని ఘోషిస్తున్నాం అని ఒకవేళ అనొచ్చండి. ఒకసారి మీరు ఊపిరి బిగబట్టమంటాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, వెనక్కి తిరిగి కూర్చుంటాడు. ఏమండి ఈపి మీద పెడతాడు. ఏమండి ఒక రౌండ్గా ఉన్నది యొక్క సెటస్కోప్ పెడతాడు. పీచమ్మ అంటాడు, బిగబట్ట అంటాడు. బిగబట్టమన్నప్పుడు బిగబడతాం, వదులుతాం, మళ్ళీ బిగబట్టమంటాడు, బిగబెడతాం. మీరు అలా చెయ్యండి, బిగబట్టండి, అలాగా వదలండి, బిగబట్టండి, వదలండి. అంటే మీ యొక్క శ్వాస ఒక్కసారి లోనికి పీల్చండి. లోనికి పీలితే ఏ అక్షరం వస్తుంది, బయటకు వదిలితే సు అక్షరం వస్తుంది. ఏసు 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 అంటానే ఉంటుందండి. వాడు ఇంగ్లీష్ వాడైనా, వాడు అరముడైనా, ఏమండి వాడు తమిళనాడోడైనా, కర్ణాటకోడైనా, వాడు ఎవడైనా సరే ఏమని అంటుందంటే యేసు యేసు అని అచ్చంగా తెలుగులో చెప్తుందండి. మనం ఎంత ధన్యులో, అన్ని భాషల కంటే మెన్నైంది తెలుగు భాష అన్నట్లుగా, కవి అన్నట్లుగా ప్రపంచంలో ఎన్నో రకాల భాషలు ఉన్నాయండి, కానీ తెలుగు భాషలోనే ప్రతి ఒక్కరు కూడా యేసు 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 అంటుందండి. మన ఆత్మ యేసు అంటే నాకు ఇష్టం లేదని అనుకోండి, పీల్తూ మానే మోసుకుపోతారు. యేసు అనే శబ్దం నీకు తెలియకుండానే యేసు యేసు అంటున్నా కాబట్టి బతికిపోయాం. అలా అనకపోతే చచ్చిపోతాం. ఆయనండి దేవుడు, ఆయన ఆ సృష్టికర్త అని దేవుడు చెప్తున్నాడు. మనిషికి ఇంత జ్ఞానం ఇచ్చాం, ఇంత వివేకం ఇచ్చాం. ఆకాశంలో వివరిస్తున్నాయి, అంతరిక్షము జ్ఞానం తెలియబరుస్తుంది. ఏమండి మృగాలు విచారించండి, ఏం చేస్తాయి? బోధిస్తున్నాయి. మృగాలు బోధిస్తాయి అంట. మృగాలు ఏమని బోధిస్తాయి? యెషయా గ్రంథం 1:2 చదవండి. మృగాలు ఏమని బోధిస్తాయి? ఎద్దు తన కామాందుని ఎరుగుదును, గాడిద తన సొంత వాడి తొట్టి తెలుసును. ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు, నా జనులకు యోషింపరు. అయ్య బాబోయ్, ఎంత పెద్ద మాట అండి. దేవుడు చెప్తున్నాడు. ఇసుకొచ్చేసి ఆయన ఇసుకొస్తే ఏం చేస్తారో పిల్లల్ని ఏమని ఇసుకోరు, పనికి మాలినవాడు, పనికి మాల అంటారండి. ఏమండి, కానీ దేవుడు అంటున్నాడు, ఏమండి ఎంత కఠినంగా చెప్తున్నాడు. ఏమంటే చాలాసార్లు అంటాడు, మీకంటే పశువు రైట్ మీకు. ఎందుకో తెలుసా? కామాంధుని తెలుసుకుంటుంది. కామాంధుని ఎరుగుదును,
మాకు ఎడ్లు ఉండే, చెరుగు బండి తోలుతూ ఉండేవారు. ఎప్పుడు చెరుకు ఉండేది, రైస్ మిల్లి సోరపేట ఉన్నంత కాలం, ఎప్పుడు కూడా ఆ పేట తిన్నంత కాలం చెరుకు తోలుతూ ఉండేవారు. నేను అప్పుడప్పుడు క్యారేజీ పంపేవారు నా ద్వారా. అక్కడ ఫ్యాక్టరీ గాడు ఉన్నట్టు మా బ్రదర్కి నేను పట్టుకెళ్ళేవాడిని. ఆయన దగ్గర ఉండిపోయేవాడిని. ఆయన భోజనం చేసేసిన తర్వాత అక్కడ ఉండిపోయేవాడిని. ఆ చెరుకు అంతా అక్కడ దిగుమతి చేసేసిన తర్వాత వచ్చేసేవాళ్ళు. 12, 1 గంట, 11 అలాగే అవుతూ ఉండేది. నేను అప్పుడు అక్కడికి నడిచి వెళ్ళిపోయేవాడిని అనమాట. నడిచే వేల్పూర్ నుంచి సోరపేట గారికి నడుచుకుని క్యారేజీ పట్టుకులు ఇచ్చేసేవాడిని. అర్థం, సైకిల్ ఇస్తే పెద్ద పండగ మాకు 5గురికి ఒకే సైకిలే. మీ 4 అన్నదమ్ములు. ఏమండి, మా నాన్నగారికి సైకిల్ ఉంది. ఎప్పుడైనా సైకిల్ ఇచ్చాడా ఎక్కడికైనా వెళ్ళిపోతానండి. సైకిల్ ఇవ్వకపోయినా సరే సోరపేట గారి క్యారేజీ పట్టుకెళ్తే అంతా అయిపోయాక, ఏమండి మా అన్నగారు అనేవారు, మరి వెళ్ళిపోతాం రారా అని చెప్పంటే, ఏమండి సరే ఉండిపోయేవాడిని. అంతా అయిపోయేది. ఆ బండి కాడి మెడ మీద పెట్టేసేవాడు, పలుపులు వేసేసేవాడు, పైన పరుపు వేసుకుని మా అన్న పడుకునేవాడు, నేను కూర్చునేవాడిని. వాటికి అంతా వెళ్ళిపోతూ ఉండి నాకు దడా మీరు మా అన్న ఏం పడుకున్నాడో, ఏ కాల్లో పెట్టేది పక్కన కాలం ఉంది, ఏ కాల్లోకి పడిపోద్దు, దేని గుద్దేస్తాయో అని నాకు ఫస్ట్లో దుండు దడదడా వచ్చేసేది. భయమేసి అన్నయ్య కోరొస్తుంది అంటే, నువ్వు పడుకో, నువ్వు కూర్చో, అయ్యి వెళ్తాయి వాటికి తెలుసు అని, వాటికి ఎలా తెలుసు అనుకునేవాడిని. అలాగే అక్కడ నుంచి బాగానే వచ్చేదండి. ఎన్టీఆర్ బొమ్మ కాడి నుంచి కాలగొట్ట అంటే వెళ్ళాలి. అది ఎంతే దారి ఉంటుంది. కొంచెం అలాగే వెళ్ళిందనుకోండి, గోసన మురికాల నుంచి పిల్లలు కొట్టేద్దండి. కొంచెం తేడా వస్తే, కొద్ది తేడా ఉంటే అక్కడికి వెళ్ళి గట్టిగా పట్టుకునేవాడిని నేను. అలా చూసుకోండి. కానీ ఎంత బెసక్కుండా చక్కగా వెళ్ళి ఎక్కడైతే పాకమకం ఉందో అక్కడికి వెళ్ళి అవి ఏం చేసేయో తెలుసండి. అంటే మోగులుండి ఇలాగని అంటే లెగ్గొట్టి అప్పుడు వెంటనే లేచి గబగబా బండి ఇప్పినప్పుడు ఎడ్లు గబగబా లోనికి వెళ్ళిపోయి అట్లా ఎక్కడ కడతామో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ రెడీగా దానికి మేత చుట్టూ ఉండేదనమాట. రెడీగా పెట్టేవారు. అక్కడికి వెళ్ళిపోయి శుభ్రం గబగబా తింటూ ఉండి, ఏవండి వాటిని కట్టేసి పద అని చెప్పి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది. ఏవండి పశువులను చూడండి, మృగాలను చూడండి, మృగాలను కూడా అవి మీకు జ్ఞానం తెలియజేస్తాయి. పశువులను చూడండి, పక్షులు చూడండి అవి నీకు తెలియజేస్తాయి. అవునండి, ప్రభు అన్నాడు పక్షులతో, ఏవండి ఆకాశంలో ఎగురుతున్నట్టు ఆ పక్షులతో చెప్పాడు. పక్షులంట సమాచారం మోసుకెళ్తాయి అంట. ఏం మోసుకెళ్తాయి? పూర్వదినాల్లో రాజులకి ఏవండి పావురైల్ని వారు లెటర్లు కట్టి మెళ్ళలో అది వదిలిపెడితే ఈ రాజ్యం నుండి మరొక రాజ్యంలో ఉన్నట్టు వారికి సమాచారం అందించే వస్తూ ఉండే పక్షులు. ఓసారి దేవుడు అన్నాడు, కాకులతో చెప్పాడు, ఇగో నా బిడ్డ అక్కడ ఆహారం లేకుండా ఆకలితో ఉన్నాడు, నువ్వు రొట్టె మాంసం పట్టుకెళ్ళు తాజాది అనేవాడు. కుళ్ళిపోయింది కాదు, చచ్చిపోయింది కాదు, తాజా. ఆ దేశంలో ఏమండి మరి రాజు ఉన్నాడు. ఎవరైనా ఏ రాజు ఉన్నాడు? ఆహాబు. ఏమండి ఏజిబేల్. వాళ్ళ కొంపలో చాలామందికి భోజనాలు ఉండేవారండి. మరి ఎప్పుడు పట్టుకెళ్ళిపోయావు? శుభ్రంగా అంతా అయిపోయిన తర్వాత ఎట్టువారండి, శుభ్రంగా తలకో మొక్క పట్టుకుని వెళ్ళిపోయి ఆయన దగ్గర పెట్టాయి. అంటే కాకులు వింటున్నాయి దేవుడి మాట, పక్షులు వింటున్నాయి మనుషుల మాటలు, ఏమండి మన మాటలు వింటున్నాయి. కోతులు చూడండి, అయ్యగారికి నమస్కారం పెట్టు, ఎద్దుని అంటాడు అయ్యగారికి నమస్కారం పెట్టు. ఏమండి పక్షులు చూసినా మృగాలను చూసినా ఏమండి ఏటిని చూసినా అవి దేవుడి మాట వింటున్నాయి, దేవుడు పుట్టించిన మన మాట వింటున్నాయి. దానికి కట్టేది ఎంతో తెలుసా? ఎంత సన్నపాటి తోడు కడతామండి. దాని బలం ఎంతో తెలుసా? అలాంటి తోళ్ళు 10 తోళ్ళు తెంపేస్తుందండి, అది అంత బలం. కానీ వాటికి ఏంటో తెలియ విశ్వాసం. నా యజమానుడు ఇక్కడ నేను ఉండమన్నాడు, ఎక్కడే ఉంటాను, నాకు కావలసినప్పుడు ఆహారం పెడుతున్నాడు, కావలసినప్పుడు నీళ్ళు ఇస్తున్నాడు అని కట్టుబడి ఉండిపోతున్నాయి. కానీ మనిషి మాత్రం సృష్టించిన సృష్టికర్తను గుర్తించలేకపోతున్నారు.
సృష్టించిన ఆ సృష్టికర్త దేవుడు వాపోతున్నాడో, మనుషుడు ఏమైపోతున్నాడో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించి ఏమైపోయాడంటే పతనమైపోతున్నాడు, నాశనం అయిపోతున్నాడు, నరకానికి వెళ్ళిపోతున్నాడు. మనిషిలో ఉన్నటి ఆత్మ నిత్య జీవంలోకి ప్రవేశించవలసింది నరకానికి వెళ్ళిపోతుంది. అక్కడ యుగయుగాలు అగ్ని ఆరని పురుగు సావని స్థలంలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఏదైనా సరే వీళ్ళందరూ నా కుమారులు నా కుమార్తెలు రక్షించాలని ఆత్మైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఈ ఈ ఈ భూమి ఆకాశాలను కలగజేసిన దేవుడు, ఆయన సహవాసం కొరకు మనం పుట్టించిన దేవుడు, ఆయన సహవాసంలో మనం తప్పిపోయాం. మరలా మన సహవాసాన్ని ఎదుక్కుంటూ ఆయన ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఏదైతే మనం ధ్యాసిస్తున్నామో, ఏ ధ్యాసలో ఉన్నామో యేసు యేసు అని, ఆ యేసు వచ్చాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చింది ఎవరి కోసం అంటే ఒక మతస్థుల కోసం కాదు, ప్రతి మనిషి కోసం వచ్చాడు. కొద్ది తగ్గించమ్మా. ప్రతి మనిషి కోసం వచ్చాడు. ఎందుకంటే ప్రతి మనిషిని దేవుడు రక్షించాలని కోరుతున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలం, ఆయన పిల్లలం. ఈ కులాలు అనేవి మనం పెట్టుకున్నాం, మతాలు అనేవి మనుషుడు ఏర్పాటు చేసుకున్నాడు. మతము మనిషిని రక్షించలేదు, కులము మనిషిని రక్షించలేదు. నేను నిన్నటి దినం చెప్పాను, ఏవండి మన మతం కంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మానవత్వాన్ని కోరుకుంటున్నాడు. మతాన్ని మనుషులు ఎప్పుడు పెట్టుకుని మతం పేరిట అల్లకొల్లలు ఒకళ్ళు కొట్టుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు, భక్షించుకుంటున్నారు, దేశించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఎన్నో రకరకాలుగా ఏవండి ఒకరిని ఒకరు బాధ పెట్టుకుంటున్నారు మతం పేరిట. కానీ ప్రభు అంటున్నాడు, మతం కాదు నాకు కావలసింది, మానవత్వం కావాలి. నేను ఒక మనిషిగా నిన్ను పుట్టించాను, మనిషిగా మీరు బ్రతకండి అంటే మనిషిగా బ్రతకట్లేదు కనుక దేవాది దేవుడు మనుషుడుగా వచ్చాడు. ఆయన సంపూర్ణమైన మానవుడిగా లోకానికి వచ్చాడు. మనిషి ఎలా బ్రతకాలో అని చూపించాడు. మనుషుడు ఏ విధంగా చలించాలో చూపించాడు, ఏ విధంగా ఎవరిని మెచ్చలాలో చూపించాడు, ఎలా ప్రవర్తించాలో చూపించాడు, తోటి వారిని ఎలా ప్రేమించాలో చూపించాడు, తోటి వారికి ఎలా సహాయం చేయాలో చూపించాడు. అక్కడ ఎటువంటి కులాన్ని ప్రస్తావించలేదు. ఆయన ఆపదలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, నీ చేతనైతే సహాయం చేయమంటున్నాడు. అవునండి. కాబట్టి మతము కంటే మానవత్వం కలిగి ఉండడమే నాకు ఇష్టం అన్నాడు దేవుడు. కులము కంటే క్యారెక్టర్ నాకు ముఖ్యం అన్నాడు. కులం కంటే ఏది ముఖ్యమండి? క్యారెక్టర్. నువ్వు గొప్ప కులం అనొచ్చు, తాగొచ్చి భార్యను కొట్టివాళ్ళు కొందరు, భార్యను హింసించేవారు కొందరు, బిడ్డలను హింసించేవారు కొందరు, త్రాగేసి తన యొక్క ఆస్తి అంతా పాడు చేసి బిడ్డలను నడి రోడ్డును పాడేసేవారు మరికొందరు. ఏమండి కులం ఏదైతే ఏంటి, కానీ ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. కానీ ప్రభు అంతే అంటున్నాడు, క్యారెక్టర్ ఏంటో తెలుసా? నా క్యారెక్టర్ పరిశుద్ధత, నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అన్నాడండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ సృష్టికర్త దేవుడు ఏమండి మనలను పుట్టించిన యొక్క ఉద్దేశం ఏంటంటే సహవాసం చేయటానికి. ఆ సహవాసాన్ని ఆది కాలంలో కోల్పోయాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ క్రీస్తు ప్రభు ద్వారా మళ్ళా మనకు ఆయనతో సహవాసం ఏర్పాటు చేశాడు. ఆయనతో సహవాసం మత మార్పిడి కాదు, ఏమండి కుల మార్పిడి కాదు. ఆయన మత మార్పిడి చేయడు, కుల మార్పిడి చేయడు. నువ్వు ఏ కులంలో ఉన్నావో కులంలో ఉండు. ఏమండి నువ్వు మతాలు ఏం మారక్కలేదు, మనసు మార్చుకో. ప్రభు అన్నాడు, నీకోసం వచ్చాను నేను. నీవు జన్మ కర్మ పాపము కలిగి పాపంలో ఉన్నావు, నీ పాపాన్ని నా మీద వేసుకోవడానికి వచ్చాను, నా యొక్క రక్షణ నీకు కలగజేయడానికి వచ్చాను, నా జీవాన్ని నీలో పెడతానికి వచ్చాను, నీకోసం ప్రాణం పెడతానికి వచ్చాను అన్నాడు. నీ కులం చూసి కాదు, నీ మతం చూసి కాదు, నీ స్థితిగతులు చూసి కాదు, నీ ఐశ్వర్యం చూసి కాదు, నీ గొప్పతనం చూసి కాదు, నీ పేరు ప్రతిష్టలు చూసి కాదు. నువ్వు నశించిపోతున్నావు. ఈ లోకంలో ఎలాంటి బ్రతికినా, ఏ స్థితిలో బతికినా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడతావు. కానీ నీలోనున్న ఆత్మ మరణం లేదు తెలుసా? అది దేవుడి నుంచి వచ్చింది. కాబట్టి దేవుడు ఆయన ఎవరి నిత్య నివాసి, ఆయనకు మరణం లేదు దేవుడికి. అయితే దేవుడు పంపించిన నీలో ఆత్మకు కూడా మరణం లేదు తెలుసా? నీలో ఉన్న ఆత్మ. మరణం అనగా శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోవటం,
శరీరానికి ఆత్మకు ఎడబాటే మరణం. కాబట్టి ఈ ఆత్మ ఉన్నప్పుడే మన విలువ. ఈ ఆత్మ వెళ్ళిపోయాడు అనుకోండి, ఇది కట్టే మిగులుతుంది, కట్టె మాత్రమే మిగులుతుంది. కానీ ఆత్మ ఎక్కడికి వెళుతున్నాడో, ఎక్కడికి వెళ్ళాలి, ఇది ముఖ్యం అండి మనిషికి. భౌతికంగా ఈ లోక సంబంధంగా ఆలోచన చేస్తున్నాడు, కానీ ఈ లోక సంబంధంగా మనం జీవించే జీవితం ఏంటో తెలుసా? ఏమండి, శాశ్వత జీవితం. శాశ్వత జీవితం అంటే ఏమండి, నేను చిన్నప్పుడు బాగారాలు నేర్పించేవాడు. మాకు ఒక మాస్టర్ ఉండేవాడు, కుట్టు మాస్టర్ అని ఊరు. ఆయన్ని నడవలేడు, కానీ లెక్కల్లో మాత్రం చాలా సూపర్ అన్నమాట. 1వ తరగతిలో నేర్చుకున్నాం ఆ లెక్కలే. నేను అవి ఇప్పటికీ మైండ్లో ఉండేవి. ఏమండి, కాబట్టి ఆయన లెక్కల మాస్టర్ ఆయన. కాబట్టి ప్రియమంది ఏం పెట్టారు, ఏం చెప్పబోయాను? శాశ్వత జీవితం. బాగారాలు, గుణకారాలు, తీసివేతలు, కూడికలు ఇవి చెప్తూవాడు ఎక్కువ. బాగారాల్లో భాగించమనేవాడు. భాగించగా 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 ఇంకా భాగించడానికి వీలు లేని ఆ సంఖ్య శాశ్వతం కింద వస్తుందండి. భాగించేటప్పుడు చెవులు వేస్తూ ఉంటాం, ఒక్కొక్కటి చెవులు వేస్తూ ఉంటాం, ఆ చెవులో వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇంకా చెవులు వేసేటట్లు ఇంకా భాగించడానికి కుదరదు. 9 ఉంది అక్కడ, 3తో భాగించాలి. ఏమండి ఏమండి, అక్కడ ఇక్కడ 3 ఇక్కడేమో సంఖ్య కంటే ఇక్కడ పెద్ద సంఖ్య ఉంది, దాంతో భాగించడానికి వీలు కాదు. కింద శాశ్వతం వేస్తామన్నాడు. శాశ్వం. ఆ శాశ్వం ఏంటి అంటే దానికి విలువ లేదు, అది లెక్కలో చేర్చబడదు. ఆ పైకి వెళ్ళి సోలు వేయబడతాం కుదరదు. ఇక శాశ్వం అంటే అది ఇంకా అంత అవసరం లేనిది అని చెప్పేస్తాను, అది లెక్కలో లేనిది అని చెప్పేస్తాను. అది లెక్కలో లేని ఆ శాశ్వత జీవితమే మనం జీవించే 70 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా. ఈ లోకం ఇది శాశ్వతం కాదు. ఈ లోకం ఏమాత్రము కూడా మనం శాశ్వతం కాదు, శాశ్వతంగా ఉండం. మన పితృలు వెళ్ళిపోయారు, మన తండ్రులు వెళ్ళిపోయారు, లేక మన తండ్రుల యొక్క తండ్రులు వెళ్ళిపోయారు, వారు గతించిపోయారు. ఆ తరం వెళ్ళిపోయింది. తర్వాత తరానికి మనం ఉండం, మనం గతించిపోతాం. అయితే నీలో ఆత్మ మరణం లేదు. ఎక్కడికి వెళ్తుంది? నీలో ఉన్న ఆత్మ ఏమవుతుందో తెలుసా? నరకానికి వెళ్ళిపోతుంది. బైబిల్ చెప్తుంది, అగ్ని ఆరని పురుగు సావని స్థలములోకి నీ ఆత్మ వెళుతుంది. నీ ఆత్మ అక్కడ బగ మంటలో కాలిపోతుంది. పని కాలిపోతే అయిపోద్దా? కట్టి పొయ్యిలో పెడితే కాలిపోయిన తర్వాత ఆరిపోద్ది, అయిపోయింది కాబట్టి. కానీ ఈ ఆత్మ ఎంత కాలినా కానీ ఏమండి, అది బాధపడుతూనే ఉంది, కానీ పూర్తిగా బూడిదవుతుంది. ఇది దేవుని యొక్క ఆత్మ కనుక. కాబట్టి ఆ ఆత్మ ఏమవుతుందంటే ఏమండి, చెవులో ఏగ దుగురింది అనుకోండి, ఎవరికైనా ఏమంటే తిమ్మిగా కూర్చుంటారా? చెప్పులో రాయి వెళ్ళిందనుకోండి, కాల్లో ముళ్ళు దిగిందనుకోండి, కంట్లో నలకపడింది అనుకోండి, చిన్నవే కదా, అన్ని పనులు ఆపేస్తాం. నోట్లో దూరింది దోమ, చూసారండి? చిన్న విషయాలకి మనం సడన్గా ఆపేస్తామండి. బ్రేక్ వేసేస్తాం, బండి వెళ్తే కంట్లో ఏ దోమ పడితే ఆపేస్తాం. అర్థమైందండి? వీటికే ఇంత బాధ తట్టుకోలేం కదా. కానీ నీ ఆత్మ ఈ అగ్ని కాదు, దేవుడిని ఇచ్చినట్టు ఇక పాతాళ లోకంలో భయంకరమైన అగ్నిగుండం ఉంది, యాదన కలిగే స్థలం ఉంది. ఆ స్థలంలోకి నీలో ఉన్న ఆత్మ వెళ్ళిపోద్ది. కులం బట్టి కాదు. అక్కడ నువ్వు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ దేశస్తుడైనా, నువ్వు ఎంత సంపాదించినా, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. అగ్ని ఆరని పురుగు సావని అక్కడ బిగబగా మండుతూ ఉంటుందండి. అది భరించలేం, అది తట్టుకోలేం. కానీ దేవుడు చూశాడు, ప్రభు చూశాడు, ఈ లోకానికి వచ్చి అన్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమన్నాడు. మతం మార్పు మాట్లేదు, కానీ మారు మనసు పొందాలి. మనసు మార్చుకోండి. మనమందరం పాపులని గుర్తించండి. నీవు అది గుర్తించినప్పుడు పశ్చాత్తాపడితే దేవుడు నీ పాపమునకు పరిహారం చెల్లించాడు. శిలువలో వేలాడి ప్రాణం పెట్టి రక్తం కార్చింది నీ పాపానికి పరిహారం. నీ ఒప్పుకుంటే నీ పాపానికి పరిహారం కలుగుతుంది. నీ ఆత్మ పుణ్యలోకం చేరుతుందండి. మనం ఈ లోకంలో చేసే ఏదో పుణ్యకార్యాలు బట్టో దాన ధర్మాలు బట్టో నీ పాపం పోయి పుణ్యలోకానికి వెళ్ళిపోదు. నీ ఆత్మ వాటికి ఆ శక్తి లేదు, ఆ ప్రభావం లేదు. బైబిల్ చెప్తుంది 64వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా, నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలుగా కనిపిస్తుంది. ఇంకా నీ ఆత్మ ఏం చేస్తుంది? నీ ఆత్మ ఏ విధంగా తీసుకెళ్తుంది?
కాబట్టి మనుషుని నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలైతే నీ పాపానికి పరిహారం దాంట్లో లేదు. నీ పాపానికి పరిహారం దాంట్లో ఉంటే పరలోకాన్ని విడిచిపెట్టి ప్రభుని యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో రావాల్సిన పని లేదు. నీ కోసం మరణించవలసిన పని లేదు. నీ కోసం మరణించాడు అంటే ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, సృష్టికర్త అయిన దేవాది దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కోసం, నా కోసం, మనం పుట్టక మునిపే మన కోసం ప్రాణం పెట్టి రక్షణ సిద్ధపరిచాడు. ఎవరైతే ప్రభువో నేను పాపినయ్యా, నన్ను రక్షించు, నా పాపములను విమోచింపజేసి నీ రాజ్యానికి వారసులా సిద్ధపరచమని ప్రార్థిస్తారో వారి పాపములకు క్షమాపణ కలగజేస్తాడు. అప్పుడు వారికి ఆ నరక శిక్షను కొట్టివేయబడి ఆ పుణ్యలోకంలో, ఆ పరలోక రాజ్యంలో స్థలం దేవుడు సిద్ధపరిచిన స్థలంలోకి మనం వెళతాం. యుగ యుగాలు అక్కడ ఉంటాం. దేవుడు ఉన్నంత కాలము మనము ఆ పరలోక రాజ్యంలో ఉంటామండి. కాబట్టి అందుకనే ప్రభువు అన్నాడు, ఇగో నేను వెళ్ళిపోతాను కొద్ది రోజుల్లో. శరీరధారికి వచ్చినప్పుడు మీకు స్థలం సిద్ధపరుస్తాను. వెళ్ళి ఏం సిద్ధపరుస్తాడు? మీకు స్థలం సిద్ధపరిచి వచ్చి నేనుండే స్థలములో, ఎక్కడ? నేనుండే స్థలములో అంటే ప్రభువు ఏ స్థలములో ఉంటాడో అదే స్థలములో మీరు ఉండినట్లుగా మీకోసం స్థలం సిద్ధపరిచి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు 2000 సంవత్సరాల క్రితం దేవుడు. అదే క్రీస్తు శకం. క్రీస్తు పుట్టినప్పటి నుంచి మనం గమనిస్తే 2025వ సంవత్సరం, ఇది 14వ రోజు 9వ నెల. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవాది దేవుడైనటి సృష్టికర్త అయిన దేవుడు నరవతారుడికి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జన్మించినది. దాని నుండి ప్రపంచం అంతా ఒక డేట్ వచ్చిందండి. అంతవరకు రకరకాల డేట్లు ఉండే రాజుల పరిపాలనలో, కానీ ప్రపంచమంతా ఏక డేట్ రావడం కారణం దేవుడు నరవతారుడుగా వచ్చాడు. ఆయన పుట్టిన కానించి ఆ విధమైన సంఖ్య వచ్చింది. పిల్లారా, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. చరిత్ర 2 భాగాలు. దేవుడు ఆత్మరూపిగా ఉండి ఈ సమస్తాన్ని సృష్టించింది క్రీస్తు పూర్వం. ఈ సృష్టిని ఎలా సృష్టించాడో, ఎలా నిర్మించాడో, ఈ విశ్వమంతటిని ఎలా కలిగిందో ప్రతి దానికి ఆధారం క్రీస్తు పూర్వం చరిత్ర ఉందండి. అదే బైబిల్ గ్రంథం చూస్తే అర్థమవుతుంది. అయితే ఆయన మన కోసం ఎందుకు రావాలి? మన కోసం ఎందుకు రావాలండి? ఎందుకు వచ్చాడో తెలుసా? మనం పోగొట్టుకున్నది మళ్ళీ మనకి ఇవ్వటానికి వచ్చాడు ఆయన. ఏది పోగొట్టుకున్నారో మన పూర్వీకులు, అది దాన్ని మళ్ళీ మనకి ఇవ్వటానికి వచ్చాడు. ఏంటి అంటే సహవాసం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 ఒక మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ సహవాసాని కోసం వచ్చాడు యేసయ్య అంటే మనతో సహవాసం చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు. అందుకనే ఆయన అన్నాడు, వెళ్ళిపోతూ సదాకాలం మీతో కూడా ఉంటాను, సదాకాలం మీతో ఉన్నాను. అందుకనే ప్రభు ఎక్కడ 2-3 కలిపి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటాడని, ఎవరు నమ్ముతారో వారి మధ్యలో ఉంటాడు ఆయన. నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ సమస్య వింటాడు, నీ బాధ వింటాడు. ఈ విషయం ప్రభుని ఎరిగిన వారు కాకుండా ప్రభుని ఎరగని వారు కూడా తెలుసు అండి. అందుకని వారు అడుగుతారు. నేను శనివారాలు చేసినప్పుడు, నేను మంగళవారాలు చేసినప్పుడు, నేను పాండురంగడు భజన చేసినప్పుడు ఎవరో నన్ను అడగలేదు, నా కోసం కూడా కొంత భజన చేసి పెట్టు, నా కోసం కూడా అక్కడికి వెళ్ళి ఏదో అడుక్కురా, ఏదో చెప్పురా, నా బాధ అంతా చెప్పురా నా బదులు అని చెప్పలేదు. యేసుని నమ్ముకోక తర్వాత మా కోసం ప్రార్థన చేయమని కోరారు. మా సమస్యలు ఇవి, మా బాధలు ఇవి, మా కష్టాలు ఇవి అని వాళ్ళు ప్రార్థన కోరారు. కొంతమంది అయితే నువ్వు ప్రార్థన చేసిన తర్వాత మేము బాగున్నాం, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత మా సమస్య పరిష్కారం దొరికింది అని దేవుణ్ణి ఎరగనటి వారు చెప్పగలిగారు. అంటే ఆ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? అవునండి. అది ప్రార్థన ఆలకించే దేవుడు. మనకు ఆయన ఎందుకు వచ్చాడంటే మనతో సహవాసం చేయడానికి. ఎందుకు సహవాసం చేయాలి ఇక్కడంటే ఆత్మరూపుడైన దేవుడు శరీరధారిగా వచ్చి మనకు సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనము సహవాసం కోల్పోయాం. ఆ సహవాసం కోల్పోయి మనము జన్మ కర్మ పాపులమైపోయాం. కాబట్టి ఆయన ఆ సహవాసం కోసం మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన యొక్క
స్వరూపాన్ని, ఆయన యొక్క సొగసు అంతా కూడా కోల్పోయాడు. ఆయన్ని శత్రుంజలు పెట్టారు, సిలువకు కొట్టారు, కొరడాలతో కొట్టారు, హింసించారు. అవన్నీ భరించాడు. ప్రభు చెప్పాడు, నేను మీ అందరి కొరకు ప్రాణం పెడతానికి వచ్చాను అన్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఈ లోకంలో మనం ఏదో పెడితే తింటానని రాలేదు ఆయన. మనల్ని ఏదో ఆయన అడగటానికి రాలేదు. అర్థమైంది? ఆయన గడవకు రాలేదు ఇక్కడికి. మీకోసం ప్రాణం పెడతానికి వచ్చాను, మీకోసం నేను ప్రాణం పెడతానికి వచ్చాను. అయితే ఇంకో మాట చెప్పాడు, నేను ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉందండి. ఆయనే మృత్యుంజయుడంటే ఆయనే. అవునండి, ప్రాణం పెట్టాడు, తిరిగి లేస్తానని చెప్పినప్పుడు తిరిగి లేచాడు ఆయన. అదే ఆయన ప్రాణం పెట్టిన రోజు శుక్రవారం, అదే గుడ్ ఫ్రైడే అంటారు, మంచి శుక్రవారం. 52 వారాల్లో ఏ వారం కూడా ఇది గుడ్ అని రాయబడదు, కానీ ఈ శుక్రవారం దినం ఆ గుడ్ ఫ్రైడే రోజు మంచి శుక్రవారం అని చెప్పబడుతుంది. ఆదివారం పునరుద్ధాన దినం, ఈరోజు ఆయన లేచిన దినం, మరణాన్ని జయించిన దినం. మరణించినప్పటికీ శరీరాన్ని ఆత్మ వేరైనా మనం మరణించిన ఒక రోజు ఆయన మనల్ని లేపుకుని ఆయన ఉండే స్థలంలో తీసుకుపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. ఈ లోకంలో ఒక కోరిక ఉంటుంది. ఏంటి ఆ కోరిక? అది కలకంటా ఉంటాడు. ఏంటంటే నేను మంచి ఇల్లు కట్టుకోవాలి అని. ఇల్లు అనేది ఒక కళ. ఏమండి, ఇది ఇల్లు లేని వాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ ఏంటో. అది మాత్రం ఏంటని అనుకుంటారు ఒకళ్ళు ఉన్నవాళ్ళు. కానీ ఇల్లు లేనప్పుడు, ఆ అద్దెంట్లో ఉంటున్నప్పుడు ఎప్పటికైనా ఒక ఇల్లు కట్టుకోవాలి. మా ఇంటి ముందు నాగరాజు మాస్టర్ అండి. ఆయన నాగరాజు మాస్టర్ కొంత ఇంచుమించులో మా తండ్రితో సమానులు ఉండొచ్చు, కొంచెం 10 సంవత్సరాలు తక్కువ ఉన్నా కానీ చాలా పెద్ద ఆయన. ఆయన అంటున్నాడు ఓ రోజున, ఈ ఇంటికండి నా బ్రతుకంతా, నా రక్తమంతా దారిపోసేసి ఇల్లు కట్టుకున్నానండి. డబ్బులు వచ్చినప్పుడల్లా కొంత పెట్టుబడి పెడతాం, డబ్బులు వచ్చినప్పుడల్లా కొంచెం అలా దించడం, ఇలా దించడం, అది చేయటం, ఇది చేయటం అని చేసుకుంటూ వచ్చి అతను రిటైర్మెంట్ అయిపోయి 10 సంవత్సరాలు ఎగస్ట్రా బ్రతికి చనిపోయాడు. చనిపోయి 4 ఏళ్ళ ఉద్యమం అంతే. వాళ్ళ అబ్బాయి ఆ ఇల్లుని నేలమట్టం కొట్టించేశాడు. అయ్యో కాదు, నేలమట్టం కొట్టించి బాలేదు ఇల్లా అని ఒక 50 లక్షలు సంపాదించుకున్నాడట. దాంతో ఇప్పుడు స్టేర్ బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. ఆయన కళ అంతా ఏమైపోయింది? ఆయన కళ కానీ ఆయన జాబ్ వచ్చిన కాడి నుంచి కూడా వచ్చి 10 పైసా పెట్టి కట్టి చేశాడు. ఈయన నచ్చలేదు అది. కానీ ప్రియులరా, ప్రభు కట్టింది మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చే ఇల్లు కడుతున్నాడు మనకి. కాబట్టి ఈ లోకంలో ఒక ఇల్లు అనేది అవసరం. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమండి, దాంట్లో ఎప్పుడు వెళ్తున్నా అనుకుంటారు లేదా? ఏమండి, దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు. ఏమండి, ఎవరికి? నారాయణ గారికి ప్రమోషన్. అంటే ఆల్రెడీ ఇల్లు ఉంది, దాని మీద మరొకటి చక్కగా పిల్లలకు కూడా సంపూర్ణంగా సరిపోయేటట్లుగా అది పూర్తి అయ్యింది. ఉండటానికి ఉన్నది పూర్తి అయిపోయింది. అయితే ఎప్పుడు వెళ్ళాలి అనే ఆశ. ఏమండి, ఈరోజు ఆశ తీర్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయనకి ఎలా కావాలో, ఆయన పిల్లలకి ఎలాగైతే బాగుంటుందో అన్ని రకాల ప్లాన్లు చేసి, చెమట వచ్చి, ఎంతో కష్టపడి, ఏమండి మొత్తం మీద ఎలాగైతే చక్కని ఆ స్టేర్ బిల్డింగు నిర్మించుకున్నారు. ఇప్పుడు దాంట్లోకి వెళ్తానికి సంతోషంగా వెళ్తారా, ఏడుతా వెళ్తారా? సంతోషం, మామూలు సంతోషం కాదు. ఇంకోటి చెప్పనా, అందులోకి వెళ్ళగానే కొంతమందికి మాట్లేదు, అలా చూస్తున్నారు. మాకెప్పుడు ఎత్తాడో దేవుడు ఇటువంటి ఇల్లు? ఎత్తాడు, ఖచ్చితంగా ఎత్తాడు. ఇచ్చేదాకా ఉందాం. ప్రైజ్ లార్డ్. ఎందుకనంటే అది కళ కదా. కానీ ఈ ఇంటికి ఒక పరిమితి ఉంది. ఇంటికి మనిషికి 100 ఏళ్ళే. ఉండకపోయినా కానీ దాన్ని పెద్దలు అంటారు, 100 ఏళ్ళు చల్లగా ఉండి అమ్మ అంటారు. పెళ్ళి అయినప్పుడు దీవింతారు కదా. ఎన్ని సంవత్సరాలు దీవింతారో? 100 ఏళ్ళు ఉండం కానీ తెలుసు ఆ విషయం. కానీ 100 ఏళ్ళు చల్లగా ఉండి అంటారు.
అలాగే మనిషికి 100 ఏళ్ళు, ఇంటికి కూడా 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత 130 సంవత్సరాలు కూడా మన ఊళ్ళో ఉన్న ఇళ్ళు. కానీ ఏమంటారంటే జీవకళ లేదని తాయితీగా వారు సమకూర్చుకుని తీసేస్తారు దాన్ని. అంటే అంతవరకే దానికి 100 సంవత్సరాలే పరిమితి. ఇప్పుడు 50 సంవత్సరాలకే తీసేస్తారు కదా, అంటే అంత స్ట్రాంగ్గా ఉండేవాడు ఇప్పుడు. కానీ యుగాలకి కూడా ఎప్పటికీ మార్పు చేయక్కలేదు. నాకు ఎలాగుంటే బాగుండు, అలాగుంటే అనుకోక్కలేదు. ఏమండి, నీకు ఎలా ఉండాలో నీవు ఊహించిన దానికంటే నువ్వు ఈ ఊహకు అందదో అటువంటి భవంతి నీకు పరలోకంలో దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించి పాపక్షమాపణ పొంది రక్షించబడిన వారి కొరకు అక్కడ సిద్ధపరుస్తున్నాడు ఇల్లు. ప్రైజ్ లార్డ్. అయితే ఆ ఇంట్లోకి వచ్చే వరకు ఈ ఇంట్లో ఉండే అన్నాడు దేవుడు. ఈ ఇంట్లో ఉండి ఆనందించి, నన్ను ఆరాధించి, నన్ను తెలుసుకుని, నన్ను సేవించి ఆ ఇంటి కొరకు సిద్ధపడే దేవుడికి స్తోత్రం. ప్రభు, ఆ ఇల్లు వద్దు ప్రభువా, నేను ఇక్కడే ఉంటాను ప్రభువా, ఈ ఇంట్లో ఉంటాను ప్రభువా అని ఎవరు అనుకోకూడదు కూడా. ఈ ఇల్లు తాత్కాలికమైంది. ఈ లోకంలో మంది అనేది ఏదున్నా తాత్కాలికమైంది. ఈ శరీరం తాత్కాలికమైంది. ఏమండి, ఇంకో మాట చెప్పనా, మన కొరకు నిర్మించిన ఈ సృష్టి తాత్కాలికమైంది. ఒక రోజున ఆకాశం సాపక చూడతానని చెప్పాడు, భూమి కాలిపోద్దని చెప్పాడు, భూమి మీద సమస్తం కాలిపోద్దని చెప్పాడు. ఇదంతా కూడా నిర్మాణం అవుతుందని చెప్పాడు, అంటే నిర్మూలించబడుతుందని చెప్పాడు. కానీ పరలోకం ఎప్పటికీ యుగాలుగా అది నిలిచి ఉంటుందండి. దేవుని యొక్క మహాజ్ఞానం చూస్తేనండి, భూమికి ఆధారం ఏంటి? ఏమీ లేదు ఆధారం. వేలాడుతుంది. ఒక పాట కట్టాడు కదా, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్య నీకే వందనం, కే వందనం, కే వందనం, నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని తరకైనా ఆరాధ్య దైవము నీవేనని ఎలుగ నీ కీర్తిని పాడిదా ఏయుడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవుడు శూన్యంలో ఈ భూమిని ఏం చేశాడు? ఏలాడదీత్తం అంటే అది కూడా కరెక్ట్ కాదు. పూర్తిగా ఏలాడదీస్తే పైన తోడు ఉండాలి. ఏమండి, ఉట్టి ఏలాడదీసేవారు పూర్వ దినాల్లో. ఉట్టి ఏలాడదీసేవారు ఉట్లో పెట్టి, అర్థమైంది? అప్పుడు గుమ్మలు ఉండి కాదు. ఇది ఏలాడదీత్తం కాదు. శూన్యం ఆగన్నాడు, అంతే ఆగింది. శూన్యులో ఆగన్నాడు దేవుడు. ఆ మాటే ఆధారం. ఆ మాట ప్రకారంగా శూన్యం అలాగ ఉందండి. అలా చిడికేసుకోండి, బుడుగు మంటది. ఎక్కడ పడుతుందో దానికి తెలియదు, ఏమవుతామో మనకు తెలియదు. అలాంటి శూన్యంలో ఉన్నట్టు ఈ తాత్కాలికమైనటి ఈ శూన్యంలో ఈ భూమిని కలగజేసినట్టు ఈ దేవుడు అందుట్లో ఉంటూ నాది నాది నేను అంటే తెలుసా? ఎందుకు తెలదో? ఆయన ఊపిరి బిగబడితే ఆకులు రాలినట్టు రాలిపోతాం మనం. నీటి మీద బుడగలాంటిది మన బ్రతుకు, నీటి మీద ఆవిరి లాంటిది మన బ్రతుకు, అడవి గడ్డి పువ్వు లాంటిది మన బ్రతుకు, ఓటి కొండ లాంటిది. మంచి కొండ కూడా కాదు. ఏ కొండ? ఓటి కొండ అవడానికి తీసుకుంటాడా? ఎవ్వరూ తీసుకోరండి. ఓటు కొండ లాంటిది మన బ్రతుకు. అయితే అలాంటి మన జీవితానికి శాశ్వత కాలము, శాశ్వతమైన రాజ్యాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచాడండి. ఆ పరలోక రాజ్యాన్ని నీ కోసం సిద్ధపరిచాడు. ఈ లోకంలో ఒక మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు ఎంత ఆనందిస్తామో, ఎంత సంతోషిస్తామో అవి నిజమే. కానీ ఇంతకంటే, ఇందుట్లో ఉంటూ ఇంతకంటే నీకోసం బంగారపు ఈదులంట. ఈదులేంటయ్యి? బంగారం ఈదులంట. బంగారంతో వేస్తున్నాడంట. ఏ బంగారం?
మన బంగారం కాదు, మన బంగారం ఆ బంగారం ముందు మట్టి. మట్టికి బంగారానికి ఎంత తేడా ఉంది ఇప్పుడు? చాలా తేడా కదా. మట్టి మట్టే, బంగారం. అర్థమైందండి? ఓ బండి మట్టి ఇస్తాను, ఓ కాసు బంగారం ఇస్తావు అంటే ఇస్తారా? నువ్వు లారీ బంగారం మట్టి ఇచ్చినా నేను ఇవ్వనంటారు కదా. కానీ ఒక లారీ నువ్వు బంగారం ఇస్తే కాసు బంగారం రాదు. అది దేవునికి స్తోత్రం. వజ్రాలు కంటే వైడూరుగాలంటే విలువైందండి ఆ బంగారం. అలాంటి బంగారంతో రోడ్లు వేసారండి. రోడ్డు ఎంత లోతు ఉంటుంది? భూమి లోతైనా తెలుసుకుంటా కానీ అక్కడ ఆ లోతు నీకు తెలియదు. ఎక్కడి నుంచో నీకు తెలియదు. మొత్తం అంతా బంగారమే. బంగారం ఈదులతో నడుతావు నీవు. ఏమండి, వజ్రముతో ఆ గుమ్మాలు ఏర్పాటు చేశాడు, దగదగా మెరుస్తూ ఉంటాయి. అక్కడ మనం జీవిస్తాం. మన జీవితం అంతా అక్కడ ఉందండి. ఏమండి, మనకి విశ్రాంతి ఇక్కడ లేదు. నిజమైన విశ్రాంతి అక్కడ ఉంది. సుఖం లేదండి, నెమ్మది లేదండి, విశ్రాంతి ఓపుకొట్టుకొని చెప్పు మనం వెళ్ళిపోతాం. అక్కడ ఉంటుందండి విశ్రాంతి, నిజమైన విశ్రాంతి, నెమ్మది. ఆయన రాజ్యం, ఆయన భవంతినికి ఇస్తున్నాడు. ఇంకోటి చెప్పమంటారా? నేను ఎక్కడ ఉండునో నేనుండే స్థలములో. ఎవరన్నా ఇస్తారా? నేనుండే కుర్చీ ఇస్తాను నీకు అంటారా? ఏమండి అంటారా? ఏమండి, ఎవ్వరం కూడా మనకు ఉండేది ఎవరికి ఇవ్వం, ఏదో కొంత ఇస్తాం ఇవ్వాలంటే. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఎక్కడ ఉన్నానో నేనుండే స్థలములో. నేను సింహాసనం మీద కూర్చుంటే మిమ్మల్ని కూడా సింహాసనం మీద కూర్చుంటే పెడతాను. మన సింహాసనం ఒక్కడికే సరిపోద్ది. రెండోడు కూర్చోవాలంటే ఇంకొకరు సింహాసనం వేయాలి. పెళ్ళిలో రెండు వేసేవారండి. ఇప్పుడు సోఫా చెట్టు వేస్తున్నారు. ఒక్క కుర్చీలో కూర్చోవడం కుదరదు కదా, బాగోదు కదా అని సోఫా చెట్టు వేస్తున్నారు. కానీ మన దేవుడిది సింహాసనం ఎలాగుంటుందో తెలుసా? నువ్వు వెళ్ళినా దా అంటాడు పక్కనే. సింహాసనం మీద కూర్చోవడం చోటు ఉంటుంది. నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా మన అందరూ ఒకేసారి వెళ్ళినా ప్రపంచం అంతా ఒకేసారి వెళ్ళినా కూర్చోడానికి చోటు సరిపోద్ది. అది పెరిగిపోతూ ఉంటుందండి. ఏం చేస్తుంది? అది పెరిగిపోతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన అందరికీ ఆయన ఉండే స్థలంలో మనం కూర్చుంటామండి. అప్పుడు ఉంటుందండి నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన యొక్క తృప్తి అక్కడ ఉందండి. దానికోసమేనండి ఒక్కసారి ప్రభువు నమ్మితే, ఒక్కసారి బైబిల్ పట్టుకుంటే, ఒక్కసారి ప్రభు ఒక్క వాక్యం వింటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడరండి. ఏమైనా సరే, నష్టమైన, కష్టమైన, నిందైన, అవమానమైన, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా ఆ యేసు ప్రభువుని విడిచిపెట్టే ప్రసక్తే లేదండి. ఎలాంటి శ్రమలను అనుభవిస్తారు, ఎలాంటి దరిద్రమైన అనుభవిస్తారు. ఎందుకోసం అంటే నాకు కొంతకాలం ఓపిక పెడితే అక్కడ ఆయన కూర్చున్న స్థలములో, ఆయన ఉండే స్థలములో నేను ఉంటాను. ఈ మాత్రం ఇక్కడ ఈ శ్రమలు ఉన్న నాకేం కాదు, నాకేమీ పర్వాలేదు, నా కోసం అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నాడు అనే నిరీక్షణ ఉంటుంది. కనుక యేసుక్రీస్తుని ప్రభువు నమ్మిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ప్రాణమన్నా ఇస్తారు కానీ ప్రభువుని విడిచిపెట్టమంటారా అండి? ప్రైజ్ లార్డ్. ప్రాణమన్నా ఇస్తారు కానీ ప్రభువుని విడిచిపెట్టరు. కారణం ఏంటి తెలుసా? ఏమండి, ఆ ప్రభువుని విడిచిపెడితే పరలోకం మిస్ అయిపోతాం, ఆ రాజ్యం మిస్ అయిపోతాం. కనుకని ఆ రాజ్యంలో ఆయనతో ఉంటాం. ఆయన ఉన్న స్థలం మనం ఉండాలి. ఆయన ఉన్న స్థలం మనం ఉండాలంటే ఇక్కడ ఆయన వచ్చి సహవాసం చేస్తాడు మనతో. ఎందుకో తెలుసా? ఆయన గుణగణాలన్నీ మనకు నేర్పిస్తున్నాడు. ఆయన మనతో సహవాసం చేసి మనం ఆయన వలె మారిపోవాలని. ఆయన ఎలాంటి వాడు అంటే సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఏమండి, ఆయన అన్నాడు, ఇదిగో శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, దూషించే వారిని దీవించండి, ఒక చెంప మీద కొడితే మరో చెంప తిప్పండి. అవునండి, సహించండి, ఓర్చుకోండి, కానీ తిరిగి మీరు అలా చేయకండి అని ఆయన చూపించాడు. ఆయన కొట్టారు, ఆయన కొట్టిన వారికి తన ఈపు అప్పగించేశాడు. తన గడ్డం పట్టు పిలికే వారికి ఆయన యొక్క ముఖం అప్పగించాడు. ఆయన గుద్దుతుంటే ఆయన బాడీ అప్పగించేశాడు, ఆయన ముఖం అప్పగించారండి. ఆయన అవమానపరుస్తుంటే తల దించుకుని అవమానాలన్నీ భరించాడు.
రకరకాలుగా దూషిస్తుంటే ఆయన సహించాడు. ఆయన మీద కాండ్రేసి ఉమ్మేస్తే ఆయన ముఖం మీద ఆయన ఓర్చుకున్నాడు. ఆ ముఖం మీద ఉమ్మేసినట్టు వారికి కూడా కళ్ళెరు చేసి చూడలేదు. వారికి తెలియదు, మనకు తెలియదు, తెలియక అలాగ అనుకుంటున్నారని ఆయన అనుకున్నాడు. కనుకనే మనుషుడు ఎన్ని రకాలుగా ఆయన మీద తిరుగుబాటు చేసిన ఆయన మాత్రం ఏది ఆపలేదు. నీకు గాలి ఇవ్వటం ఆపలేదు, నీరు ఇవ్వటం ఆపలేదు, సూర్యరశ్మి ఇవ్వటం ఆపలేదు. ఋతుపవనాల ప్రకారంగా అన్నీ నీకు ఇస్తున్నాడు. ఎందుకో తెలుసు, నువ్వు ఎన్ని చేసినా, ఆయనకు వ్యతిరేకంగా ఎన్ని రకాల ప్రవర్తించినా, జీవించినా, నిన్ను మార్చాలని, నీ మనసు మారాలని, నీకు మారు మనసు దయచేయాలని, ఈ రక్షణ నీకు ఇవ్వాలని ఈ లోకానికి వచ్చి అచ్చు 100% మనుష్య కుమారుడిగా వచ్చాడండి. మనుషుడు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో ఇదంతా కూడా ప్రేమ అనే 2 అక్షరాలు, దాని ద్వారా ప్రపంచాన్ని గెలిచేశాడు. ప్రైజ్ లార్డ్. ప్రభు నమ్మిన వారైనా, ప్రభు నమ్మలేని వారైనా, ఏమండి, ప్రభు నమ్మిన వంటి వారిలో లోపాలు ఎతకొచ్చు, కానీ ప్రభువులో లోపాలు ఎతకలేరండి. ఆయన గొప్పోడండి. ఏమండి, సాయిబాబా అంటాం కదా, చాలామంది సాయిబాబా భక్తులు ఉంటారు. సాయిబాబా చెప్తున్నాడు చూడండి యూట్యూబ్లో, ఆయన లాంటి వాడు ఎవడో లేడు అసలు. అవునండి, ఎందరో ఎందరో ఆయన గురించి పొగిడినట్టు వాళ్ళే. ఆయన ప్రేమ, ఆయన ప్రేమ, ఆయన ప్రేమ, ఈ ప్రేమ తత్వాన్ని ప్రపంచానికి నేర్పించాడు. కానీ లోకానికి దొంగ ప్రేమ నేర్పించింది సైతాన్. సైతాన్ ఏ ప్రేమ అండి? దొంగ ప్రేమ, కపట ప్రేమ ఈ లోకాన్ని నేర్పించింది. ఈ ప్రేమ ద్వారా మనుషులను నాశనం చేస్తుంది. ఈ ప్రేమ నిజమైంది కాదు. ఏమండి, ఈ లోక సంబంధమైన ప్రేమ తాత్కాలికమైంది. అన్నీ బాగున్నప్పుడే ప్రేమిస్తారు, అన్నీ బాగున్నప్పుడే ప్రేమ. కానీ అన్నీ కోల్పోయినప్పుడే మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. దిక్కులేని సమయంలో నేనున్నాను అంటున్నాడు. కృంగిన సమయంలో భయపడకు, నిలబడి నేనున్నాను అంటాడు ఆయన. నువ్వు అనేక రకాల ఒంటరి దానివి అయినప్పుడు నేనున్నాను, నువ్వు ఒంటరివాడువు కాదు అంటున్నాడు ఆయన. ఆ రీతిగా ప్రతి ఒక్కొక్కరిని కూడా ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇహలోకంలో నీ ప్రార్థన ఆలకించి నిన్ను రక్షించి తన బిడ్డలుగా, తన సొత్తుగా, తన కుమారులుగా, కుమార్తెలు స్వీకరించి ఆయన రాజ్యమునకు తీసుకెళ్ళటానికి మనతో ఆయన సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోనూ ఉన్నది అంటాడు యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదివితే. కాబట్టి యేసు క్రీస్తు ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? నీవు కోల్పోయావు, నీవు కోల్పోయాం. మన పితరుల కాడి నుంచి కూడా ఇవ్వండి, ఆ పితరులు కోల్పోయారు, దేవుని సహవాసం కోల్పోయారు. చివరి మాట చెప్పి ముగిస్తాను. ఈ ముగింపు మాట చాలా ప్రాముఖ్యంగా వినండి. మనిషి ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది కాబట్టి నువ్వు ఎలా బ్రతికినా, ఎలా జీవించినా ఈ ఆత్మ అంటుంది దేవుడు 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 అంటుందండి. ఏమంటుంది? వృద్ధాశ్రమంలో ఒక ఆవిడికి 8 పిల్లలు, 4 కూతుళ్ళు, 4 కొడుకులు, 100 సంవత్సరాలు ఉంటాయి. వృద్ధాశ్రమం ఉంది. ఓ రోజు నేను ఆ రూములో ఒక మామగారు ఉన్నారు, ప్రార్థన చేస్తానికి వెళ్ళాను. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అక్కడ. అప్పుడు ఎవరు వచ్చింది, ఎవరు కళ్ళు అనపాడు సరిగ్గా, ఎవరు వచ్చారు అంటదండి. పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారా అంటే అనిపోయింది. ఆ శక్తి తోడుతుంది ఎవరు వచ్చారు. అలా ఆ రూమ్లోకి ఎవరు వచ్చినా కానీ ఎవరు వచ్చారు అడుగుతుందంట. ఎందుకు అన్నాను. ఆవిడకి 4 కూతుళ్ళు, 4 కొడుకులు. అందులో కొంతమంది డాక్టర్లు, కొంతమంది ఇంజనీర్లు, కొంతమంది ఒక దేశంలో, ఒకడు ఓ దేశంలో వారి మనవలు, వారు డాక్టర్లు, వారు ఇంజనీర్లు, వారి పిల్లలు కూడా గొప్ప గొప్ప స్థితిలో కోట్లు సంపాదించారు. కానీ ఈమె ఇక్కడ పెట్టి ఎంత డబ్బైనా వాళ్ళు పంపించేస్తారు, ఎప్పుడు చూస్తానికి రారంట. ఈ మామ అయితే ఎవరన్నా వచ్చారేమో తన వారని, కొడుకు వచ్చాడో, కూతురు వచ్చిందో, మనలు వచ్చారో అని చప్పుడవగానే రాత్రింబగలు అదే ధ్యాసలో ఉంటుందండి. బ్రాహ్మలు ఆమె వెంటనే ఎవరు అని చెప్పి అడుగుతుందండి. ఇలాగనగానే అయ్యో అనుకుంటుందండి.
అప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చి ఇదేంటి మీ పిల్లలు ఎంత దుర్మార్గులు అని అనుకోండి, అంత మాట అనుకో, వాళ్ళు చాలా మంచోళ్ళు, నేనంటే చాలా ఇష్టం, కానీ ఖాళీ లేక ఎంత మాట పడినవదండి వాళ్ళ మీద, ఎంత మాట పడినవదండి వాళ్ళ మీద. చూడండి, ఆ తల్లికి ఉన్న లక్షణం అన్యురాలు. అలాగనే మనలో ఉన్న ఆత్మ ఎవడి దేవుడు 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 ఎదుగుతోంది. నేను యేసు ప్రభువు నమ్ముకోకముందు ఏమండి, నేను సైకిల్ తొక్కుంటూ వెళ్ళాను అనుకోండి, ఆడ గుడి కంపడగానే అనుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే ఇంకో గుడి కంపడింది అనుకోండి, ఇలాగ అనుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఎందుకు ఇలా కట్టినా నాకు తెలదు. ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళానుకోండి, ఇలా అనుకుంటూ వెళ్ళేవాడిని. ఎందుకు అనుకున్నానో తెలియదు. మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడైనా తెలుసుకుంటారని తెలియదు. మరి తెలియకుండా ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు, మా అమ్మ నాన్న అనుకున్నారు, వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకు నాకు తెలియదు. ఎందుకు అనుకుంటున్నా? మనలో ఆత్మ, దేవుని ఆత్మ కనిపించింది కదా. దేవుడు లైట్ వెలిగింది, ఇప్పుడు కూడా మా అంటారు కొంతమంది, ఏంటికంటే వెలిగింది కదా దేవుడు దేవుడు ఏమండి, అమ్మ దేవుళ్ళకి వచ్చామ్మా. కనిపించిన ప్రతిదీ దేవుడు అని పేరు పెట్టడం మనకు వచ్చేసిందండి. మనకేమొచ్చింది? దేవుడు. ప్రతిదీ కూడా దేవుడు, మనం చేసుకున్నది దేవుడు. కానీ ఒక్క విషయం గమనించండి, మనం సృష్టించిన వాడే దేవుడు. మనం సృష్టించిన వాడు దేవుడు కాలేడు. మనం సృష్టించినట్టు వాడు మనలో జీవం పోసాడు. మనం పుట్టించినట్టు మనం నిర్మించిన దేనిలో జీవం పోయాం. జీవం పోతే మనమే దేవుళ్ళు. కానీ మనల్ని పుట్టించిన వాడు జీవం పోసాడు, మనలో ప్రాణం పెట్టాడు, మనలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం నిర్మించినట్టు వాటిలో మనం జీవం పోయాం. కానీ నీలో ఉన్న దాహం ఏంటంటే, నీలో ఉన్న ఆత్మ ఏంటంటే దేవుడు 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 దేవుడు. కనిపించిందల్లా దేవుడే. కానీ దేవుడు చూసి, మన అమాయకత్వాన్ని చూసి మరింతగా ప్రేమించి ప్రాణమే పెట్టేశాడు. మీరు చాలా ఆశ ఉంది మీలో ఉన్న ఆత్మ చాలా దేవుడు దేవుడని. మీరు మార్గంలో లేరు, మార్గం తప్పి ఉన్నారు. ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును. నా ద్వారా ఆ పుణ్యలోకానికి వస్తారు, నా ద్వారా పరమతండ్రి దగ్గర తీసుకెళ్తాను. దానికి మార్గం నేనే. నేను తప్ప ఏదొక మార్గం లేదు పుణ్యలోకం వెళ్ళాలంటే. ఖచ్చితంగా చెప్పాడండి. ఇదిగో ఈ మార్గం కూడా వెళ్ళొచ్చని ఎవరు చెప్పలేదండి. చెప్పలేరు. ఎందుకంటే పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. పరలోకానికి ఎక్కి వెళ్ళినవాడు యేసు మాత్రమే. మరణించి తిరిగి లేచినవాడు యేసు మాత్రమే. మరణించి సమాధి నుండి తిరిగి లేచినవాడు, ఖాళీ సమాధి ఉన్నట్టు వాడు ఎవరైనా ఉన్నారంటే, ప్రపంచంలో మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత సమాధి ఖాళీగా ఉంది అంటే అది యేసు సమాధి మాత్రమే. ఇప్పటికీ కూడా సమాధిని చూడటానికి ప్రతి సంవత్సరం లక్షల మంది చూస్తూ వస్తూ ఉంటారు. ఆయన అద్భుతమైన కార్యం. ఎవరండి తన ప్రాణం పెట్టగలిగిన వాడు, తిరిగి తీసుకోగలిగిన వాడు అంటే యేసుక్రీస్తు ఒక్కడే. అందుకని అన్ని కులాల్లో ఉన్నవారు, అన్ని మతాల్లో ఉన్నవారు, అన్ని దేశాల్లో ఉన్నవారు, అన్ని ప్రాంతాల్లో ఉన్నవారు, అన్ని స్థితిగతుల్లో ఉన్నటువంటి వారు అనేకులు ప్రభు దగ్గరికి ప్రవాహంలా వస్తూ ఉండటమే కాకుండా అన్ని వర్గాల్లో నుండి, అన్ని మతాల్లో నుండి, అన్ని కులాల్లో నుండి సేవకులుగా దేవుని సేవ చేస్తున్నారు. వారు ఊరికే కాదు, ఎవరో ఏదో ఇస్తే కాదు, దేవుడు మాట్లాడాడని. ఇప్పుడు నేను మీ మధ్య ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు తెలుసా? అంతకుముందు నాకు తెలియదు దేవుడు మాట్లాడతాడు. ఈ రాత్రి ఒక సవాలు చేస్తున్నాను. ఈ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నీతో కూడా మాట్లాడతాడు. నువ్వు ఎక్కడున్నా సరే నీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అంటావేమో, నీ గదిలోకి వెళ్ళిపో, తలుపేసుకో, 2-3 గంటలు ఓ దేవుడా, ఓ సృష్టికర్త, ఓ భగవంతుడా, ఓంకార స్వరూపుడా నాతో మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడతావని చెప్పారు. నువ్వు దేవుడు కనుక మాట్లాడయ్యా, నువ్వు సజీవుడు కనుక మాట్లాడని. యేసు అనొద్దు, ఇంకేది అనొద్దు, ఏ పేరు ఎత్తొద్దు. ఓ భగవంతుడు అనండి, అంటే ఇష్టమే కదా అందరూ భగవంతుడు అంటే. ఓ దేవుడా, సృష్టికర్త, ఓంకార స్వరూపుడా, సత్యస్వరూపుడా, ఆత్మస్వరూపుడా,
అద్వితీయ దేవుడా, నువ్వెవరో, నువ్వు మాట్లాడే దేవుడు, నాతో మాట్లాడమని మీరు గనక ధ్యానం చేయండి, కొద్ది రోజులు చేయండి, ప్రభు మాట తప్పక మీతో మాట్లాడతాడు. నీతో ఎవరైతే మాట్లాడతాడో ఆయన నమ్మండి. ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టింది. ఆయన గురించే ప్రకటిస్తున్నాం. కాబట్టి నీ కోసం నా కోసం ఇక్కడ మనం కట్టుకుంటున్నాం ఇల్లు. మనం ఇల్లు సంపాదించుకోవటానికి ఎవరిని ఎంతగానో ప్రయాసపడాలి. మనమే సంపాదించుకోవాలి, మనమే కట్టుకోవాలి. కనుక ఇక్కడ మనం నివాసం ఏర్పరచడం ఎంతో సంతోషిస్తాం. కానీ నీ కోసం నా కోసం మనం కట్టుకోలేం. ఇది మనం కట్టుకోగలుగుతాం కాబట్టి మనం కట్టుకోమన్నాడు. మనం కట్టుకోలేం, ఆయన కట్టుతున్నాడు అక్కడ నీ కోసం నా కోసం. బంగారంతో, ఈదులతో, శృంగారం ఇచ్చినాడు ఈదులతో. మళ్ళీ జన్మ లేదు కనుక ఆయన యందు మన విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ కలుగుతుంది. మనమందరం జన్మ పాపులము, కర్మ పాపులము. మనిషిలో ఉన్న పాపం చాలాసార్లు చెప్తాను, ఈ మాట చెప్పకుండా ఉండలేం. ఈ పాపం శాపం మన మీద తెచ్చిపెట్టింది. ఈ శాపం మనిషి జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ శాపం సాగు కోరుతుంది. చచ్చిపో. సమస్య రాగానే, శ్రమ రాగానే, కష్టం రాగానే, నష్టం రాగానే, బాధ రాగానే, నింద రాగానే చచ్చిపోతుందండి ఈ శాపం. ఆ శాపం తొలగించేవాడు యేసు. నీ పాపాన్ని పరిహరిస్తే శాపం ఆటోమేటిక్గా పోతుందండి. కనుక ఈ రాత్రికాలం ముందు ఈ యేసుని మీ హృదయంలో చేర్చుకోండి. ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలన్నా, దేవుడి గురించి ఏదైనా మీకు ఏదైనా ప్రశ్న ఉంటే, అవునండి, ఈ ఊర్లో ప్రతి ఒక్క దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేస్తాను, నేను చెప్తాను. నన్ను కలుసుకున్నా మీకు ఇంకా ఎవరిస్తానండి. ఎందుకంటే నేను యేసు ప్రభుకి వ్యతిరేకంగా జీవించినట్టు వాడిని. ఆ యేసు ప్రభు నమ్మకం ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, నేను ఆయనను అనుభవించాను, ఆయన సహవాసంలో ఉన్నాను, ఆయన సహవాసంలో ఉన్న ఆనందం చూశాను, ఆయన సహవాసంలో తృప్తి చూశాను, ఆయనలో ఉన్నటి యొక్క గొప్ప ప్రేమ చూశాను. ఆయనను ప్రేమిస్తున్నాడు, అలాగే నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఇంటిలో ఉన్నా, ఈదులో ఉన్నా, ఎక్కడుండి ఈ మాటలు వింటున్నా, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి నిన్ను ప్రేమించేవాడు ప్రాణం పెట్టి నీకు రక్షణ సిద్ధపరిచాడు. ఈ రాత్రి ప్రభువా, నేను పాపిని, ప్రభు రక్షించమంటే ప్రభు రక్షిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. మరి నారాయణ గారి కుటుంబం కోసం కూడా ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దామండి. అందరూ ప్రార్థన చేద్దాం. ఎన్నటి మరి మాటలను బట్టి మరి ఎన్నటి వారికి అందరికీ దేవుడు రక్షణ కలగజేసినట్లుగా, ఎమోషన్ కలగజేసినట్లు, పాప క్షమాపణ కలగజేసినట్లుగా, మనిషిలో నుండి ఇక పాపము నుండి, శాపము నుండి విడుదల కలగజేయటానికి ప్రభు అయిన దేవుడి లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి తీసుకున్నాడు, తిరిగి లేచాడు. ఆయన మళ్ళీ వస్తున్నాడు. ఆయన బిడ్డలైన మనందరూ తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు. ఆయన ఉండే స్థలములో నీవు ఉండినట్లుగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉంటూ తృప్తి కలిగి ఉండు. అవునండి, నీకోసం ఆయన ఉన్నతమైన స్థలాన్ని సిద్ధపరిచాడు, భవంతులు సిద్ధపరిచాడు. నిన్ను అక్కడ తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభువా, నేను పాపిని ఒప్పుకుంటే నీకు పాప క్షమాపణ ఇస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఒకప్పుడు ఇదే ఇంటిలో మిడతాని అచ్చమ్మ గారు ఉండేవారు. మొట్టమొదటిగా వారి కుటుంబంలో వారు ప్రభువుని నమ్ముకుని రక్షించబడి వారు ప్రభుతో ఉండటానికి వెళ్ళిపోయారు. ప్రార్థన చేద్దాం. తర్వాత వారి రక్షణ, వారి కుమార్తె, అల్లుడు, వారి బిడ్డలకు కొందరికి ఆ రక్షణ వచ్చింది. అలాగే వారి బిడ్డలైనటి మరి నాగరాజు గారికి, అలాగే వారి సతీమణి గారికి, వారి బిడ్డలకి దేవుడు ఇచ్చేలాగున, ఇంకా వారి బిడ్డలకు అందరికీ రక్షణ ఇచ్చేలాగున వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. వారు మంచి మనసు కలిగిన వారు, ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు సేవ చేయాలనే మనస్తత్వం కలిగిన వారు, మంచి మనసే, కానీ దేవుని రాజ్యాన్ని మిస్ అవ్వకూడదు. వారి తల్లిగారు వెళ్ళిన స్థలములోకి వెళ్ళాలి. ఒక రోజున ఈ లోకంలో ఏ పరిస్థితులు ఉన్నా మనం మరి మన పరిస్థితులు అక్కడ తీసుకువెళ్ళలేదు కనుక ఈ రక్షణ అవసరం. ప్రార్థన చేద్దాం. స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, సకల ఆశీర్వాదములకు కరడబుద్ధుడైన తండ్రి వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఎంతవరకు నాయనా నీ సన్నిధి మాకు ఇచ్చారు. నారాయణ గారిని బట్టి నేను స్తుతిస్తున్నాం.
వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, భార్య బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ కుటుంబాన్ని దీవించు నాయన, ఆశీర్వదించు తండ్రి. నీ గొప్ప రక్షణ ఇచ్చారు, ఆ రక్షణలో వారిని కొనసాగడానికి కృపనివ్వండి. అలాగే నీ వారికి ఇచ్చిన స్టేర్ పైన బిల్డింగ్ ఇచ్చారు, ఆ బిల్డింగ్ దీవించు నాయన. నీ కన్ను దృష్టి ఆ బిల్డింగ్ పై ఉంచండి. ఎల్లప్పుడూ ఆ ఇంటిలో నుంచి నీకు ఇష్టమైనవి ఇంపైనటి యొక్క ప్రభు ఆ స్తుతులు నీవు అందుకున్నట్లు, ప్రార్థనలు, యాసనలు, విజ్ఞాపనలు, ఆరాధనలు ఆ ఇంట్లో జరిగేలాగున్నా, అనేకులకు ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా, పరిశుద్ధులకి ఆ ఇంటిలో ప్రాముఖ్యత ఉండినట్లు ప్రభువా కుటుంబాన్ని దీవించి ఆ ఇంటిని దీవించు నాయన. అది వారికిని, వారి పిల్లలకును, వారి పిల్లలకు దయచే తండ్రి. వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చండి. వారి రక్త సంబంధులందరినీ రక్షించు తండ్రి. అలాగనే ఇదిగో ప్రభా నాగరాజు గారు కూడా ప్రార్థిస్తున్నాను నాయన, వారిని కూడా రక్షించయ్యా. వారు ఈ లోకరీత్యా చూస్తే మంచి మనసు ప్రభా, అడగకపోయినప్పటికీ సహాయం చేయాలనుకుని మంచి మనసు వారికి ఇచ్చావు. చక్కని వారి సతీమణి గారిని ఇచ్చావు. వారు కూడా చక్కని ఎంతో ప్రభువా ఆప్యాయత కలిగినటి యొక్క సహోదరి. వారికి కూడా రక్షణ ఇవ్వండి. వారి బిడ్డల విషయంలో కృపనివ్వండి. వారి చదువు విషయంలో సహాయం చేయండి. ఈ కుటుంబానికి రక్షణ ఇవ్వండి ప్రభువా. ఎన్నోసార్లు ఈ ఇంటిలో ప్రార్థనలు చేశాం, స్తుతులు చేశాం, ఆరాధన చేశాం, సువార్త ప్రకటించాం. ఎన్నోసార్లు ఎంతోమంది పరిశుద్ధులు ఈ స్థలంలో అడుగుపెట్టారు ప్రభువా. అయితే ఈ స్థలము ఊరికే కాదు, ఈ స్థలంలో ప్రభువా నీ సన్నిధి ఉంది నాయన. వారి హృదయాల్లో కూడా చోటు వారు ఇచ్చేలాగున ఈ రక్షణ వారు పొందినట్లు సాధించండి. వారే కాదు, ఈ చుట్టుపక్కల ఈ ఇరుగు పొరుగు వారందరినీ రక్షించండి. ఈ గ్రామస్తులను రక్షించండి. ఈ గ్రామ ప్రజలను రక్షించండి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని రక్షించుతండి నాయన. ఈ గ్రామ పెద్దలను రక్షించు నాయన. ఈ గ్రామ అధికారులను రక్షించు నాయన. ఈ గ్రామ నాయకులను రక్షించండి. కులంతో మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కొక్కరికి కూడా నీ రక్షణ భాగ్యం దయచేతండి. ఎంతవరకు ఎత్తబడిన వాక్యం ఫలింపచేయండి. మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించి మమ్మల్ని చేర్చుకుని, మిమ్మల్ని చేర్చుకున్నట్టుగా మమ్మల్ని చేర్చుకుని ఎంతో ఆతిథ్యాన్ని చింతపరిచి ఉండగా మా కుటుంబానికి తగిన ప్రతిఫలం నూరంతలు దయచేతండి నాయన. మిమ్మల్ని ప్రేమించినట్లుగా వచ్చిన మమ్మల్ని అందరినీ ప్రేమించి ఆహ్వానించారు. ఆహ్వానం అందుకునే స్థలం నుంచి వచ్చిన బిడ్డలందరినీ దీవించుతండి. వారు సిద్ధపరిచిన ప్రేమ విందును ప్రభు ఆశీర్వదించి పిలువబడిన వారందరూ వచ్చి ఆ ప్రేమ విందులో పాలు పొందినట్లు దీవించమని, ఆశీర్వదించమని, మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన మాకు నీ యందు విశ్వాసం వచ్చిన బిడ్డలకును, ఈ ఇరుగు పొరుగు వారికి, నీ గ్రామస్తులకును సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. కుటుంబానికి వందనాలు. వచ్చిన వారికి అందరూ భోజనం చేసి వెళ్ళాలి.